అంబేద్కర్ వారసులం మేమంటూ ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఇక్కడ వచ్చినందుకు మీకు పాదాభివందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే గతంలో ఎంతోమంది నాయకులు చూసాం, మనం ఎన్నో రకాల ఉద్యమాల్లో పాల్గొన్నాం. కానీ మొట్టమొదటిసారిగా ఈ నూజివీడు నడిబొడ్డు నుంచి ఎటువంటి లీడరో, ఎటువంటి నాయకత్వం లేకుండా, ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా ఈరోజు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నూజివీడు నుంచి కమిటీగా ఏర్పడి కొంతమంది ప్రతి విలేజ్ని టచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ తీసుకొచ్చి ఇది మన కార్యక్రమం, మన జాతి కోసం పోరాడే కార్యక్రమం, ఇది ఏ పార్టీలకు కానీ ఎటువంటి వర్గాలకు కూడా సంబంధం లేకుండా జరిగేటువంటి ప్రోగ్రాం. మీరందరూ తరలి రావాలి. ఇది మన జాతి కోసం, మన భావితరాల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చేసే పోరాటం ఇదని చెప్పేసి ఒక్క పిలుపునివ్వగానే మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరికీ జై భీమ్. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ఎస్సీల పైన చేస్తున్నటువంటి కుట్రని మనకు మన వాళ్ళందరూ తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రం, ఒక రాష్ట్రమే కాదు, వేరు వేరు రాష్ట్రాల నుంచి ఎంతమంది వక్తలు ఇక్కడికి వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. నాకైతే ప్రతి ఒక్క అంశాన్ని క్లుప్తంగా వివరించేంత జ్ఞానం లేదు, కానీ ఆ జ్ఞానం ఉన్న వ్యక్తులు మాత్రం మనకి ఈరోజు ఈ సంక్షంలోకి వస్తున్నారు. ఆ మాటలన్నీ మనం వినాలి. మనలో అవేర్నెస్ రావాలి, పోరాట పటిమ రావాలి, మనలో మార్పు రావాలి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు మన రిజర్వేషన్లని మట్టి కనిపిస్తారంటే ఆలోచనలు చేస్తున్నాయి, కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తున్నాయి. దాన్ని మనం ఎదుర్కోవాలి. కొంతమంది ఉన్నారు ఏమంటారంటే మనకు వచ్చినటువంటి రిజర్వేషన్ని అప్పనంగా వీళ్ళు ఇంకా రిజర్వేషన్ దొప్పుతున్నారు. బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళకి ఏదో ఆ రోజున తీసుకొచ్చి రిజర్వేషన్ రాశాడు, ఆయన కరెక్ట్ కాదు, దానివల్ల ఆ రోజు నుంచి ఈ రోజుకు రిజర్వేషన్లో దొబ్బు తింటున్నారు ఇలా చెప్పేసి మన మీద పడి ఏడుతున్నారు కొంతమంది అగ్ర కులం అని చెప్పుకునేవాళ్ళు. కానీ వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ ఒక మాట ఏంటంటే వాళ్ళ పేర్లు చివరి తోకలు పెట్టుకోవడం మానేస్తారు. వాళ్ళు మానేస్తారా? పేర్లు చివరి అందరికి తోకలు ఉండాలి. మనల్ని అంటరాని వాళ్ళుగా చూడాలి, మీరు తక్కువ కులం వాళ్ళని అనాలి, మనల్ని బానిసలుగా చూడాలి. వీటిలలో ఏది మారదు. కానీ రిజర్వేషన్ పొందుతున్నారని మాత్రం విమర్శిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనకి ఉన్న 15% రిజర్వేషన్ చాలదు. ఈ రోజున ఏమొచ్చినాయి, ఇంకా మన బ్రతుకుల్లో మార్పులు ఎక్కడొచ్చినాయి? ఈరోజు ఏ గవర్నమెంట్ మనకు స్థలాలు ఇచ్చినా కానీ తీసుకెళ్ళి ఎక్కడో మూలెత్తున్నారు. ఇవాళ కూడా ఒక సెంటు భూమి, సెంటున్నర భూమి తీసుకెళ్ళి ఊరి చివరి ఎక్కడో అడవులలో కూడా ఇస్తున్నారు. ఏంటి మనకు ఇంకా దౌర్భాగ్య పరిస్థితి? మారదా? ఊరి మధ్యలో ఉండే హక్కు మనకు లేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకుంది ఏంటి? మన సమాజంలో కలవాలి, అందరిలో మనం సమానం అవ్వాలి అని కోరుకున్నారు. ఇంకా మనం సమానం అవ్వనే లేదు, అయినా మన రిజర్వేషన్ పడి ఏడుతున్నారు. ఏదో సామెత చెబుతారు, పిల్లి పిల్లి కొట్టుకుంటే ఎలుకొచ్చి ఎత్తుకుపోయిందంట. వీళ్ళు ఉన్నారు ఇంకా మిగతా సోదరులు మన ఎస్సీ జాతులు, వీళ్ళు ఇది తెలుసుకోరు, ఇది కనపడదు వాళ్ళకి. ఏవో పార్టీలకి ఏవో నాయకులు, ఎవరో నాయకులు కొమ్ము కాస్తూ మనకిచ్చిన రిజర్వేషన్ మీదే వీళ్ళు లాక్కోవాలని చూస్తూ ఉంటారు, పీకులాడుతూ ఉంటారు. అరే మాకు ఇచ్చే 15% రిజర్వేషన్ చాలదయ్యా, మా జాతికి ఇంకొక 5% ఇవ్వండి, 10% ఇవ్వండి, కేంద్రం మీద దెబ్బలాడాల్సిన పరిస్థితి వదిలిపెట్టి ఈ 15% రిజర్వేషన్ మీద మనకు తుమ్ములాట్లు. ఇదంతా పైవాళ్ళు ఆడిస్తున్న నాటకం. దీన్ని తెలుసుకోకుండా మనలో మనం దెబ్బలాడుకుంటూ మన రిజర్వేషన్ని పెంచుకోవడం మానేసి ఉండదాన్ని కూడా నాశనం చేసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ పరిస్థితులన్నీ మనం తెలుసుకొని దాని మీద ఉద్యమించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నూజివీడు నడుబడిన ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి వక్తలు వస్తున్నారు, చాలా క్లుప్తంగా అన్ని విషయాలు మనకు చెప్తారు. అర్థం చేసుకొని మనం పోరాటం ఏదైనా సరే ప్రతి దానిలో ముందుండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై భీమ్.